గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు ఫోర్ సైడ్స్ టీవీ. నేను రేవతి. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ఆదిలాబాద్ జిల్లాలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటన, పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయనున్న సీఎం. చిత్తూరులో డిప్యూటీ సీఎం పవన్ పర్యటన, కొత్తగా నిర్మించిన డీడీఓ ఆఫీసును ప్రారంభించనున్న పవన్. అల్పపీడన ప్రభావంతో దక్షిణ తెలంగాణలో వానలు, ఈ నెల 9 నుంచి మరింత పెరగనున్న చలి. నెల్లూరులో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షం, దిత్వా తుఫాను ప్రభావంతో వానలు. నేడు రేపు భారత్లో పుతిన్ పర్యటన, 25కు పైగా ఒప్పందాలపై భారత్ రష్యా సంతకాలు. వీటికి డీటెయిల్స్ చూస్తే, రష్యా ఉక్రెయిన్ యుద్ధం ప్రారంభమైన తర్వాత తొలిసారిగా రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ భారత పర్యటనకు వస్తున్నారు. చివరిసారిగా ఆయన 2012లో భారత్కు వచ్చారు. ప్రస్తుతం అంతర్జాతీయ రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్న నేపథ్యంలో పుతిన్ ఈ రోజు, రేపు 2 రోజుల పాటు భారత్లో పర్యటిస్తున్నారు. ఒకవైపు రష్యా ఉక్రెయిన్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందం కుదుర్చుకునేందుకు అమెరికా ప్రయత్నాలు కొనసాగుతూ ఉండగా, క్రెమ్లిన్లో 2 దేశాల అధికారుల మధ్య చర్చలు జరుగుతున్నాయి. మరోవైపు యుద్ధ సమయంలో రష్యా నుండి ముడి చమురు కొనుగోలు చేస్తోందంటూ భారత్పై అమెరికా 25% అదనపు సుంకాలు విధించింది. అయితే అమెరికా ఎలాంటి చర్యలు తీసుకున్నా కూడా తమ దేశాల ప్రయోజనాల కోసమే నిర్ణయాలు తీసుకుంటామని ప్రధాని నరేంద్ర మోదీ, రష్యా అధ్యక్షుడు పుతిన్ ఇద్దరూ స్పష్టంగా తెలియజేశారు. ఈ పరిణామాల అన్నింటి మధ్య పుతిన్ భారత పర్యటనకు అంతర్జాతీయంగా విశేష ప్రాధాన్యం ఏర్పడింది. ఈ భేటీని 2 దేశాలే కాక ప్రపంచమంతా నిశితంగా గమనిస్తోంది. భారత పర్యటన షెడ్యూల్ ప్రకారం పుతిన్ 2 రోజుల పాటు దేశంలో ఉండనున్నారు. ఇక మొత్తంగా 30 గంటలకు పైగా ఢిల్లీలో గడపనున్నట్టు సమాచారం. రేపు సాయంత్రం ఆయన ఢిల్లీకి చేరుకోనుండగా ప్రధాని మోదీ స్వయంగా ఆయనకు ఆతిథ్యం ఇవ్వనున్నారు. ప్రధాని మోదీతో ప్రైవేట్ విందు సహా పలు వ్యక్తిగత సమావేశాలు ఇప్పటికే షెడ్యూల్లో ఉన్నాయి. ఇదే విషయానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా చీఫ్ ఎడిటర్ నేతాజీ అందిస్తారు. నేతాజీ. రేవతి, వ్లాదిమిర్ పుతిన్ రష్యా అధ్యక్షుడు ఎవరైతే ఉన్నారో, భారత ప్రధాని నరేంద్ర మోదీ ఆహ్వానం మేరకు 2 రోజుల పాటు భారత్ లో పర్యటించేందుకు ఆయన రాబోతున్నారు. ఇవాళ షెడ్యూల్ ప్రకారం కనుక చూస్తే సాయంత్రం 7 గంటలకు ఆయన దేశ రాజధాని ఢిల్లీకి చేరుకుంటారు. ఇవాళ అలానే రేపు ఆయన దాదాపు 30 గంటల పాటు భారత్ లో ఉండబోతున్నారు. ఈ నేపథ్యంలోనే యావత్ ప్రపంచం దృష్టి ఇప్పుడు భారత్ పైనే ఉందని మనం చెప్పాల్సి ఉంటుంది. ఎందుకంటే అగ్రరాజ్యం అమెరికా సహా నాటో కూటమిలోని అన్ని దేశాలకు చుక్కలు చూపిస్తున్నాడు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్. ఈ నేపథ్యంలోనే ఆయన భారత్ కు రావడంతో అందరి చూపు ప్రస్తుతం అయితే భారత్ పైనే నెలకొందని మనం చెప్పాల్సి ఉంటుంది. ముఖ్యంగా అమెరికాతో పాటు పొరుగునే ఉన్న పాకిస్తాన్ ఏదైతే ఉందో ఆ దేశం కూడా నిశితంగా గమనిస్తోంది. భారత్, రష్యా ఏ అంశాలపైన చర్చించుకోబోతున్నాయి అన్నది కూడా వాళ్ళంతా కూడా నిశితంగా గమనిస్తున్న పరిస్థితిని అయితే మనం చూడొచ్చు. ఎందుకంటే భారతదేశానికి రష్యా అనేది చిరకాల మిత్ర దేశంగా ఉంది. అలానే దశాబ్దాలుగా మన దేశానికి ఆయుధాలతో పాటు రక్షణ పరికరాలను అందిస్తూనే ఉంది. అలానే సాంకేతిక పరిజ్ఞానాన్ని కూడా అందజేస్తూ వస్తుంది రష్యా. ఈ క్రమంలోనే మిత్ర దేశంగా ఉన్న రష్యా అధ్యక్షుడితోటికి భారత్ ప్రధాని ఎవరైతే ఉన్నారో ఏ అంశాల మీద చర్చిస్తారన్నది ప్రస్తుతం అయితే అందరిలోనూ ఆసక్తి నెలకొందని మనం చెప్పాల్సి ఉంటుంది. పుతిన్ తాజా పర్యటనలో భారత్ కు సంబంధించి అలానే రష్యా మధ్య దాదాపుగా మనకు అందుతున్న సమాచారం ప్రకారం 25 అంశాల్లో చర్చలు జరిగే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తుంది. కొన్నిటికి ఎంఓయూలు అంటే మెమోరాండమ్ ఆఫ్ అగ్రిమెంట్లు కూడా జరగబోతున్నాయన్నట్లుగా తెలుస్తుంది. ఎందుకంటే ఇప్పటి వరకు జరిగిన సమావేశాలు కావచ్చు, గతంలో ఏ నిర్ణయాలు తీసుకున్నారు, దానికి కొనసాగింపుగా భవిష్యత్తులో ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలి, ద్వైపాక్షికంగా 2 దేశాలు ఏ విధంగా ముందుకు వెళ్ళాలి, ఈ టెర్రరిజం ఏదైతే ఉందో దాన్ని అంతం చేసేందుకు ఎలాంటి సాంకేతికతను వినియోగించుకోవాలన్న అంశాల మీద కూడా చర్చించే ఛాన్సెస్ అయితే మనకు కనిపిస్తుంది. పర్యటనలో మరీ ముఖ్యంగా చెప్పాల్సి ఉంటే ఇవాళ మోదీ ఆయనకి అనధికారికంగా ఒక విందు అయితే ఇవ్వబోతున్నారు. ఆ విందులోనే పరస్పరం చర్చించుకునే అవకాశం ఉంటుంది. అలానే రేపు
అధికారికంగా చర్చలు జరుగుతాయి. అలానే తన పర్యటనలో భాగంగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ముతోటి కూడా ప్రత్యేకంగా పుతిన్ భేటీ కాబోతున్నారు. రష్యా భారత్ వ్యాపార వేదిక ఏదైతే ఉందో దాన్ని సందర్శిస్తారు. అలానే ఢిల్లీలో ఆర్టీ ఇండియా టెలివిజన్ ఛానల్ ప్రారంభోత్సవానికి సంబంధించి కూడా ఆయన హాజరవుతారన్నట్లుగా తెలుస్తుంది. దీంతో పాటు 2030 వరకు వ్యూహాత్మక ఆర్థిక సహకారం ఏదైతే ఉందో దానికి సంబంధించిన కార్యక్రమాన్ని కూడా ఆమోదం తెలుపుతారు. మరీ ముఖ్యంగా వాణిజ్యం, ఆర్థిక రంగాల్లో గనక వృద్ధి ఏ విధంగా ఉన్నది అన్న దాని మీద కూడా మోదీ అలానే పుతిన్ చర్చించే అవకాశం అయితే మనకు కనిపిస్తుంది. 2024లో ద్వైపాక్షిక వాణిజ్యం 12% పెరిగి $63.6 బిలియన్ చేరిందన్నట్లుగా లెక్కలైతే చెప్తున్నారు. పారిశ్రామిక సహకారం కావచ్చు, ఆధునిక సాంకేతికతలు కావచ్చు, రవాణా, శాంతియుత అంతరిక్ష పరిశోధనలు కావచ్చు, గనులు, ఆరోగ్యం, కార్మిక వలస కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో ఇలాంటి పెద్ద ప్రాజెక్టులకు సంబంధించిన పురోగతి ఎక్కడి వరకు వచ్చిందన్న దాని మీద కూడా చర్చించబోతున్నారు. అలానే పర్యాటక రంగానికి సంబంధించి రెండు దేశాల మధ్య ఏ విధంగా ముందుకు వెళ్ళాలి అన్నది కూడా కొన్ని లెక్కలైతే ఉన్నాయి. మనకు అందుతున్న సమాచారం ప్రకారం 2024లో 80,000కు పైగా రష్యన్లు మన భారత్ ను సందర్శించారు. అంటే పర్యాటక రంగం ఏ స్థాయిలో అభివృద్ధి చెందుతుందో దీన్ని బట్టి మనం చెప్పవచ్చు. అలానే రష్యాకి మన భారతీయులు దాదాపు 2024లో 40,000కు పైగా వెళ్ళినట్లుగా ఇప్పటి వరకైతే తెలుస్తుంది. దీన్ని ఇంకా పెంచాల్సిన అవసరం ఉంది అన్నట్టుగా భారత్ నిర్ణయించింది. అలానే 25కు పైగా ఒప్పందాలు జరిగే ఛాన్సెస్ అయితే మనకు కనిపిస్తున్నాయి. అందులో ఆ పర్యటనలోకి సంబంధించి కనుక చూస్తే 10 ఒప్పందాలు ప్రభుత్వాల మధ్య జరుగుతాయి. 15కు పైగా వాణిజ్యేతర సంస్థల మధ్య ఒప్పందాలు కూడా ఉండబోతున్నాయి. అందులో కూడా మరీ ముఖ్యంగా కనుక చూస్తే 2030 వరకు సాంస్కృతిక మార్పిడి కార్యక్రమం ఏదైతే ఉందో దాన్ని కొనసాగించాలన్నట్టుగా నిర్ణయించే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. అలానే రష్యా ఇంటర్నేషనల్ బిగ్ క్యాట్ అలయన్స్ లో చేరికకు సంబంధించి ఉండబోతుంది. తాత్కాలిక ఉపాధి కావచ్చు, చట్ట విరుద్ధ వలసల నిరోధం ఏదైతే ఉందో దానిపైన కూడా ఒప్పందాలు జరగబోతున్నాయి. మాదక ద్రవ్యాలకు సంబంధించిన ముప్పు ఏదైతే ఉందో దానికి వ్యతిరేకంగా సంయుక్తంగా ఒక ప్రణాళికనైతే వెల్లడించే ఛాన్స్ అయితే మనకు కనిపిస్తుంది. ఈ విషయంలో భారత్ అలానే రష్యాకి మధ్య మంచి సంబంధాలు ఉన్న నేపథ్యంలో మాదక ద్రవ్యాలకు సంబంధించిన ముప్పు ఏదైతే ఉందో దానికి వ్యతిరేకంగా ప్రపంచవ్యాప్తంగా గలం వినిపించాలన్న ఆలోచనలో ఇప్పటికే ఇరు దేశాధినేతలు ఉన్నారు. దాని మీద కూడా ప్రధానంగా చర్చ జరిగే అవకాశం అయితే ఉంటుంది. అలానే వైద్య విద్య కావచ్చు, విజ్ఞాన రంగంలో కావచ్చు పరస్పర సహకారం అందించుకోవాలని ఇప్పటికే నిర్ణయం తీసుకున్నారు. దీంతో పాటు ధృవ ప్రాంత నౌకాశ్రయ నిపుణుల శిక్షణ ఏదైతే ఉందో దానిపైన మెమోరాండమ్ ఆఫ్ అగ్రిమెంట్ అంటే MOU జరగబోతుంది. అలానే ఆహార భద్రతలో రోస్ పోబ్రెట్ నాట్ జోర్ అని ఒకటి ఉంది. దానికి సంబంధించి FSSAI ఒప్పందం జరగబోతుంది. ద్రవ రాకెట్ ఇంజన్ ఉత్పత్తిలో రోస్ కాస్మోస్ అలానే భారత్ అంతరిక్ష శాఖకు సంబంధించిన MOU కూడా జరగబోతుంది. దీంతో పాటు అంతర్జాతీయ అంశాలు ఏవైతే ఉన్నాయో అంటే ఐక్యరాజ్య సమితి కావచ్చు, SCO కావచ్చు, G20 కావచ్చు, బ్రిక్స్ లో సహకారం అలానే 2026లో భారత్ అధ్యక్షత వహించే బ్రిక్స్ అంశాలపైన కూడా నాయకులు పరస్పరం చర్చించుకునే అవకాశం ఉంటుంది. అలానే వారి అభిప్రాయాలను కూడా పంచుకోబోతున్నారు. పుతిన్ తో పాటు 7 మంత్రులు భారత్ కి రాబోతున్నారు. దాంతో పాటు కొంత వ్యాపార బృందం కూడా రాబోతుంది. ఈ నేపథ్యంలో కట్టుదిట్టమైన ఏర్పాటైతే చేశారు. నేషనల్ సెక్యూరిటీ గార్డ్స్ కావచ్చు, పుతిన్ కి సంబంధించి అక్కడి నుంచి ఒక 50 మంది సెక్యూరిటీ వాళ్ళు వచ్చారు. వాళ్ళంతా కూడా ఇప్పటికే పుతిన్ ఏ ప్రాంతాల్లో పర్యటిస్తారన్న దాని మీద ఒక అంచనాకి వచ్చారు. ఆ రూట్ అంతా కూడా ఆ భద్రతా వలయంలోకి వెళ్ళిపోయిందని మనం చెప్పాల్సి ఉంటుంది. మరోవైపు కేంద్ర ప్రభుత్వం కూడా పుతిన్ రాక నేపథ్యంలో భారీ భద్రతను ఏర్పాటు చేసింది. పుతిన్ 2 రోజుల పాటు భారత్ లో పర్యటించబోతున్నారు. ద్వైపాక్షిక సంబంధించిన అంశాలు ఏవైతే ఉంటాయో వాటి మీదే ప్రధానంగా చర్చిస్తారు. 10 అంశాల్లో పరస్పరం మెమోరాండమ్ ఆఫ్ అగ్రిమెంట్ ఉంటుంది. 15 ఇతర అంశాలకు సంబంధించి కూడా అవగాహన ఒప్పందం కుదుర్చుకునే అవకాశం అయితే ఉంది. రేవతి. రైట్, థ్యాంక్ యూ నేతాజీ. ఇక సీఎం రేవంత్ రెడ్డి ఈరోజు ఆదిలాబాద్ జిల్లాలో పర్యటించనున్నారు. జిల్లా వ్యాప్తంగా సుమారు 500 కోట్ల రూపాయలతో చేపట్టిన వివిధ అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయనున్నారు. అనంతరం ఇందిరా ప్రియదర్శిని స్టేడియంలో జరిగే బహిరంగ సభకు హాజరవుతారు. కొత్తగా పోలీసు అధికారులకు నిర్మించిన నివాస భవనాల సముదాయాన్ని భరోసా సెంటర్ను ప్రారంభిస్తారు. తర్వాత ఇందిరా ప్రియదర్శిని స్టేడియంకు చేరుకుని పలు అభివృద్ధి పథకాలకు సంబంధించిన శిలాఫలకాలను ఆవిష్కరిస్తారు. ఆదిలాబాద్ మున్సిపాలిటీలో అర్బన్ డెవలప్మెంట్ ప్రత్యేక నిధి కింద 18,070 కోట్ల రూపాయల వ్యయంతో రోడ్లు, మౌలిక వసతుల కల్పనకు శ్రీకారం చుడతారు. మెప్మా ఆధ్వర్యంలో 1.75 కోట్ల రూపాయలతో పెట్రోల్ బంకు శంకుస్థాపన చేయనున్నారు సీఎం.
అలాగే ₹1 CSR నిధులతో 2 పాఠశాలల్లో మౌలిక వసతుల అభివృద్ధికి శంకుస్థాపన చేస్తారు. సీఎం పర్యటన సభ కోసం ఆఫీసర్లు ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఇక సీఎం పర్యటన సందర్భంగా ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా 700 మంది పోలీసులతో పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. ఆదిలాబాద్ తెలంగాణ సీఎం పర్యటనకు సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ఆదిలాబాద్ ప్రతినిధి వెంకట్ అందిస్తారు. వెంకట్, చెప్పండి, సీఎం పర్యటనకు సంబంధించి డీటెయిల్స్ అంటే. రేవతి సీఎం మధ్యాహ్నం 12:20 హైదరాబాద్ నుంచి హెలికాప్టర్ లో బయలుదేరి 2 గంటలకు ఆదిలాబాద్ లోని ఏడండ్రం చేరుకుంటారు. 2:10 కాన్వాయ్ ద్వారా ఇందిరా ప్రియదర్శిని స్టేడియం చేరుకుంటారు. పలు అభివృద్ధి కార్యక్రమాలకు అక్కడ ప్రారంభోత్సవాలు చేయనున్నారు. 500 కోట్లతో ప్రారంభించనున్న అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొంటారు. అక్కడే బహిరంగ సభలో ప్రసంగిస్తారు. అక్కడే శిలాఫలకాలను కూడా ఏర్పాటు చేశారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో సుదీర్ఘంగా ఉన్నటువంటి సమస్యల పరిష్కారానికి నోచుకొని సమస్యలు అనేకం ఉన్నాయి. విద్య, వైద్య, మౌలిక సదుపాయాల పరంగా కూడా ప్రజలు ఇబ్బందులు తప్పడం లేదు. దీనికి సంబంధించి ఒక ముఖ్య ప్రకటన చేయనున్నారని ఏజెన్సీ ప్రాంత వాసులు మొత్తానికైతే భరోసాను వ్యక్తం చేస్తున్నారు. గంపెడ ఆశలతో ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అధికారంలోకి వస్తే ఆదిలాబాద్ జిల్లాను దత్తత తీసుకుంటానని సీఎం గతంలో చెప్పారు. అదే మాదిరిగా ఈ రోజు సీఎం ఆ దిశగా ఏమైనా కార్యాచరణ ప్రకటిస్తారా అనేది మాత్రం సర్వత్రా ఆసక్తి నెలకొని ఉంది. ఆదిలాబాద్ జిల్లాలో ఆరోగ్యపరమైన మొత్తానికైతే రిమ్స్ ఆసుపత్రి ప్రధానంగా ఉంది. రిమ్స్ ఆసుపత్రిలో వైద్య కొరత ఉంది, వేధిస్తుంది. ప్రధానంగా క్యాన్సర్, గుండె వైద్య సంబంధించిన నిపుణులు లేకపోవడం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. దీనికి సంబంధించి కూడా కొంత కీలక ప్రకటన వస్తుందని మొత్తం ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఆసక్తితో ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఆదిలాబాద్ జిల్లాగా పిలువబడే ఆదిలాబాద్ కు గిరిజన యూనివర్సిటీ ఇస్తాము అధికారంలోకి వచ్చిన తర్వాత అని చెప్పి రేవంత్ రెడ్డి చెప్పారు. దీనికి సంబంధించి కూడా ఏదైనా కీలక ప్రకటన చేస్తారోనని మాత్రం ఇక్కడ ఆదివాసీలంతా ఎదురు చూస్తున్నారు. పిసిసి అధ్యక్షుడి హోదాలో అప్పుడు ముఖ్యమంత్రి అయ్యాక ఇంద్రవెల్లి సభలో రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీని నిలుపుకోవాలని ప్రాంతవాసులు కోరుతున్నారు. మొత్తానికైతే ఆదిలాబాద్ కూడా ఎయిర్పోర్ట్ శాంక్షన్ అయింది. దీనికి సంబంధించి కూడా కొంత భూసేకరణ చేయాలని చెప్పి ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దీనికి సంబంధించిన అవసరమైన నిధులు కూడా ఇచ్చేందుకు కూడా జీవో జారీ చేసింది. దీనికి సంబంధించి కూడా కీలక ప్రకటన చేయనున్నారని మొత్తానికైతే తెలుస్తుంది. సీఎం మొత్తానికి ఇక్కడ చేరుకుంటారు. దీనికి సంబంధించి శంకుస్థాపనలో పాల్గొంటారు. 3:45 తిరిగి హెలిప్యాడ్ నుంచి చేరుకొని హైదరాబాద్ కు తిరుగు ప్రయాణం అవుతారు. దీనికి సంబంధించి ఇప్పటికే 700 మంది పోలీసులు భారీ భద్రత ఏర్పాటు చేశారు. సభకు సంబంధించిన ఏర్పాట్లు చేశారు. సభకు భారీగా జన సమీకరణ చేస్తున్నారు. ఇటు ఏజెన్సీ నుండి కూడా భారీగా తరలి వస్తున్నారు. మొత్తానికైతే కీలకంగా ఉన్నటువంటి ఎన్నికలు, స్థానిక సంస్థల ఎన్నికల్లో దీనికి సంబంధించి కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించాలనే ప్రకటన కూడా చేయనున్నారు. దీనికి సంబంధించి గ్రామాల నుంచి ఇప్పటికే ప్రజలను తరలించే ప్రయత్నం చేస్తున్నారు. ఇక్కడ సర్పంచ్లో పోటీలో ఎవరైతే ఉన్నారో అభ్యర్థులు వారు ఈ సభ సక్సెస్ చేసేందుకు కూడా చర్యలు తీసుకుంటున్నారు. ఇప్పటికే భారీ వాహనాల ద్వారా ఆదిలాబాద్ వైపు ప్రజలు వస్తున్నట్టు పరిస్థితి ఉంది. మొత్తానికైతే సభ సక్సెస్ చేసేందుకు ఇటు ఆదివాసీలు, ఇటు కాంగ్రెస్ శ్రేణులు, మరోపక్క ఆదిలాబాద్ ఎమ్మెల్యేలు కూడా పాటుపడుతున్నటువంటి పరిస్థితి ఉంది. థ్యాంక్ యూ వెంకట్. ఢిల్లీ పర్యటనలో భాగంగా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క పలువురు ప్రముఖులను కలిశారు. రాష్ట్రంలో ఈ నెల 8, 9 తేదీల్లో జరగబోయే తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ కు ప్రధాని మోదీ సహా పలువురు కేంద్ర మంత్రులు, కాంగ్రెస్ అగ్రనేతలను ఆహ్వానించారు. భారత్ ఫ్యూచర్ సిటీలో జరిగే ఈ సదస్సు తెలంగాణ భవిష్యత్తు అభివృద్ధి దిశను నిర్ణయించేదిగా ప్రభుత్వం భావిస్తోంది. ఈ క్రమంలో సమ్మిట్ కు రావాలని సీఎం రేవంత్, ఉప ముఖ్యమంత్రి భట్టీలు అభ్యర్థించారు.
ఏపీఎస్ఆర్టీసీ బస్సుల్లో ఇకపై దివ్యాంగులకు ఉచిత ప్రయాణ సదుపాయం కల్పిస్తున్నట్లు ఏపీ సీఎం చంద్రబాబు వెల్లడించారు. అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవం సందర్భంగా కూటమి ప్రభుత్వం తరఫున సీఎం 7 వరాలు ప్రకటించారు. స్థానిక సంస్థలు, కార్పొరేషన్లు, పబ్లిక్ సెక్టార్ ఎంటర్ప్రైజెస్లో కనీసం ఒక దివ్యాంగ ప్రతినిధిని నామినేట్ చేస్తామని తెలిపారు. ఆర్థిక సబ్సిడీ పథకాన్ని ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలకు అందించినట్టుగానే దివ్యాంగులకు మళ్లీ ప్రారంభిస్తామన్నారు. శాప్ ద్వారా అన్ని క్రీడా కార్యక్రమాలు, టాలెంట్ డెవలప్మెంట్ స్కీములు దివ్యాంగులకు అందుబాటులో ఉండేలా చర్యలు చేపడతామన్నారు. అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవం సందర్భంగా ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మంగళగిరిలోని తన క్యాంపు కార్యాలయంలో దివ్యాంగులు గోగన ఆదిశేషు, శెట్టివారి రఘువులతో ముచ్చటించారు. మార్కాపురానికి చెందిన రఘు, బాపట్లకు చెందిన ఆదిశేషుల జీవనం, కుటుంబ పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు. ఆత్మస్థైర్యంతో ముందుకు వెళుతున్న దివ్యాంగుల జీవితాలు ఎందరికో స్ఫూర్తిగా ఉన్నాయన్నారు. ఈ సందర్భంగా వారిద్దరికీ జ్ఞాపికలు అందించారు. దివ్యాంగులు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం పింఛను మొత్తాన్ని పెంచడం మూలంగా తమ జీవనానికి ఒక వెసులుబాటు దొరికిందని అన్నారు. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్లకు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేశారు. కొత్తగూడెం రైల్వే స్టేషన్లో నాటు బాంబు కలకలం రేపింది. రైల్వే స్టేషన్ మొదటి ప్లాట్ఫామ్పై గుర్తు తెలియని వ్యక్తులు నల్ల చేతి సంచిలో బాంబులను వదిలి వెళ్లారు. దీంతో తినే ఆహార పదార్థం అనుకుని కుక్క రైల్వే ట్రాక్పై ఉల్లిగడ్డ ఆకారంలో ఉన్న బాంబుని కుక్క కొరికింది. భారీ శబ్దంతో పేలుడు జరగడంతో కుక్క అక్కడికక్కడే మృతి చెందింది. భారీ శబ్దం రావడంతో రైల్వే స్టేషన్లో ఉన్న ప్రయాణికులు పరుగులు తీశారు. ప్రయాణికుల సమాచారంతో 3వ పట్టణ పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని పోలీస్ జాగ్లాలతో రైల్వే స్టేషన్ ప్రాంగణాన్ని క్షుణ్ణంగా పరిశీలించారు. ఇంకా 6 ఉల్లిగడ్డ ఆకారంలో ఉన్న నాటు బాంబులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. దక్షిణాఫ్రికాతో జరుగుతున్న 2వ వన్డేలో విరాట్ కోహ్లీ మరోసారి తన విశ్వరూపం ప్రదర్శించాడు. వరుసగా 2వ సెంచరీ సాధించాడు. రాయ్పూర్లో జరుగుతున్న మ్యాచ్లో టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న దక్షిణాఫ్రికాకు టీమిండియా బౌలర్లు చుక్కలు చూపించారు. రాంజీలో జరిగిన తొలి వన్డేలో సెంచరీ చేసిన కింగ్ కోహ్లీ తన ఫామ్ను కొనసాగించి ఈరోజు మరో సెంచరీ చేశాడు. 90 బంతుల్లో శతకం బాతాడు. 7 ఫోర్లు 2 సిక్స్లతో హోరెత్తించాడు. కోహ్లీ కెరీర్లో ఇది 53వ వన్డే సెంచరీ. అలాగే రాజస్థాన్ వేదికగా జరుగుతున్న ఖేలో ఇండియా యూనివర్సిటీ గేమ్స్ లో ఉస్మానియా యూనివర్సిటీ ప్లేయర్లు సత్తాచాటుతో ఫైనల్లోకి దూసుకెళ్లారు. నిన్న జరిగిన టెన్నిస్ మహిళల సింగిల్స్ సెమీఫైనల్లో సౌమ్య జాస్మిన్ రావత యూనివర్సిటీ ఆఫ్ ఢిల్లీపై అద్భుత విజయం సాధించింది. ప్రత్యర్థిపై పూర్తి ఆధిపత్యం ప్రదర్శిస్తూ సౌమ్య వరుస సెట్లలో మ్యాచ్ను కైవసం చేసుకుంది. మరో సింగిల్స్ సెమీస్ లో చెవిక 7తో లక్ష్మీగౌడ చేతిలో ఓటమి పాలైంది. అయితే మహిళల డబుల్స్ సెమీస్లో ఓయూ జోడీ సౌమ్య, చేవికాతో యూనివర్సిటీ ఆఫ్ ఢిల్లీ ద్వయం జాస్మిన్ సుహానీ గౌర్పై గెలిచింది. తిరుపతి ఎస్వీ జియోలాజికల్ పార్కులో ఓ ఏనుగు మృతి చెందింది. 2 రోజుల క్రితం చిత్తూరు జిల్లా పారధామి రిజర్వ్ ఫారెస్ట్ గుడ్డివాని చెరువులో ప్రమాదవశాత్తు పడి ఉన్న ఏనుగును స్థానికులు గుర్తించి అటవీశాఖ అధికారులకు సమాచారం అందించారు. ఫారెస్ట్ అధికారులు పోలీసుల సాయంతో అక్కడికి చేరుకుని లేవలేని స్థితిలో ఉన్న ఏనుగుకు మత్తు ఇంజెక్షన్ ఇచ్చి కుంకి ఏనుగుల సాయంతో దానిని తిరుపతి జూ పార్కుకు తరలించారు. గత 2 రోజులుగా వెటర్నరీ డాక్టర్లు ఏనుగుకు చికిత్సను అందిస్తున్నారు. అయితే చికిత్స పొందుతూ ఏనుగు నిన్న మృతి చెందింది. అటవీశాఖ అధికారులు, జూ కోఆర్డినేటర్, వెటర్నరీ వైద్యుల సమక్షంలో జూ పార్క్ ఆవరణలో పోస్టుమార్టం నిర్వహించి దాన్ని ఖననం చేశారు.
ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ 4 Sides TV.